పేరుకే అది ప్రభుత్వ కార్యాలయం కానీ అక్కడ నడుస్తున్నది మాత్రం ప్రైవేట్ మాఫియా లాగా కనిపిస్తోంది. ఆ కార్యాలయంలో రోజుకు కేవలం 39 స్లాట్లు. కానీ ఆ 39 సీట్లు సామాన్యుడికి దక్కవు. ఖజానాకు వెళ్లాల్సిన సొమ్ము దళారుల జేబుల్లోకి ఎలా చేరుతోంది? అమాయక జనం నుంచి లక్షలాది రూపాయలు కొలగొడుతున్న ఆ డాక్యుమెంట్ రైటర్ల వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? జిల్లా రిజిస్ట్రార్ ఎంట్రీతో ఒక్కసారిగా ఆ కార్యాలయంలో సీన్ ఎందుకు మారిపోయింది? ఇంతకీ ఆ కార్యాలయంలో జరుగుతున్న బాగోతం ఏంటి? కర్నూలు జిల్లా డోన్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ పేరుకే ప్రభుత్వ ఆఫీస్ కానీ అది సామాన్యుల కోసం కాదు. అక్కడ జరుగుతున్న దందా అంతా ఇంత కాదు. సామాన్యుడు రిజిస్ట్రేషన్ కు వెళ్తే చుక్కలు చూడాల్సిందే. ఆఫీస్ ఓపెన్ అయిన వెంటనే అక్కడ స్లాట్ నాట్ అవైలబుల్ అని బోర్డు కనిపిస్తోంది. వెబ్సైట్ ఓపెన్ అయిన 39 స్లాట్లు సెకండ్ల వ్యవధిలోనే స్లాట్లు మాయమవుతున్నాయి. ఇదంతా డోన్లోని కొందరు ప్రైవేట్ వ్యక్తులు తమ నెట్ సెంటర్ల ద్వారా స్లాట్లను హైజాక్ చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా ముందే బుక్ చేస్తున్నారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కోసం వచ్చి సామాన్యుడిని బేరమాడుతున్నారు. కేవలం 600 రూపాయలకే లభించాల్సిన స్లాట్ బుకింగ్ ను ఏకంగా 3000 రూపాయలకు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్న దౌర్భాగ్య స్థితి డోన్లో కనిపిస్తోంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయని చిన్న వార్తలు ఆసరాగా చేసుకుని డోన్లోని కొందరు డాక్యుమెంట్ రైటర్లు రాబందులా తయారయ్యారు. ప్రభుత్వ వెబ్సైట్ ను తమ సొంత ఆస్తిలా భావించి సామాన్యులకు అవకాశం లేకుండా 39 స్లాట్లను ఉదయమే బుక్ చేసేస్తున్నారు. సామాన్యుడి అవసరాన్ని ఆసరాగా చేసుకుని సాగుతున్న ఈ దందా ఇప్పుడు జిల్లా అధికారుల దృష్టికి చేరింది. వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకుని సామాన్యులు పీల్చి పిప్పి చేస్తున్న డాక్యుమెంట్ రైటర్ల అక్రమ సామ్రాజ్యంపై జిల్లా రిజిస్ట్రార్ పిఎన్ బాబు ఉక్కుపాదం మోపారు. ఈ వ్యవహారంపై నేరుగా డీఎస్పీ శ్రీనివాస్ ను ఆశ్రయించారు. దందాకు తెరలేపిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సబ్ రిజిస్టర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రజల జేబులు గుల్ల చేస్తున్న ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదని అధికారులు హెచ్చరించారు. వేరే వాళ్ళు ఛాన్స్ ప్రజలు రైతులు వచ్చి రిజిస్ట్రేషన్ వస్తే స్లాట్ బుకింగ్ దొరకదు, వాళ్ళకి ఛాన్స్ దొరకదు అనమాట. ఎవరి దగ్గర పోవాలి, వాళ్ళు ఎవరి దగ్గర పోయేది కూడా మాకు లేదు, మా దగ్గర లేదు అంటున్నారు. వాళ్ళ మనసు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ మాకు వచ్చి ప్రజలు కంప్లైంట్ చేసినారు. ఏం సార్ స్లాట్ బుక్ అయినా ఇన్ని డాక్యుమెంట్లు అవుతున్నాయని చెప్తున్నారు, కానీ కాలేదు కదా, మాకు ఛాన్స్ దొరకడం లేదు, రిజిస్టర్ చేసుకోవాలంటే మేము ఎక్కడ పోవాలా, వేరే ఊళ్ళో పోవాలంటే మాకు కష్టమవుతుంది. మొత్తానికి సబ్ రిజిస్టర్ ఆఫీసులో జరిగే అవినీతిని అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినా, సామాన్యులను వేధించినా వరెవరైనా సరే వదిలిపెట్టమని హెచ్చరించారు. ఈ దందా వెనక ఎంతటి వారునా వదిలిపెట్టమన్నారు. మరి జిల్లా అధికారుల ఫిర్యాదుతో ఈ దందాకు చెక్ పడుతుందో లేదో వేచి చూడాలి.